నమస్కారం యూఎస్, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక పెద్ద మార్పు గురించి. మీరు గమనిస్తే ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దేవుళ్ళ కథలు, పురాణాలు, ఇతిహాసాలు మళ్ళీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాయి. ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో రామాయణం, మహాభారతం లాంటి మైథాలజీ కథల మీద చాలా సినిమాలు వచ్చేవి. అయితే అవి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించేవి కూడా. కానీ కాలక్రమేణా యాక్షన్, రొమాంటిక్, క్రైమ్, సస్పెన్స్ లాంటి జోనర్ సినిమాలే ఎక్కువయ్యాయి. మైథాలజీ సినిమాలు మధ్య మధ్యలో వచ్చినా అంతగా ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయలేకపోయాయి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది వ్యూవర్స్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న మాట నిజమైపోయింది. మన ప్రేక్షకులు మళ్ళీ దేవుళ్ళ కథలను, సోషియో ఫ్యాంటసీ సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్స్ చేస్తున్నారు. పురాణాలు, ఇతిహాసాలు, దైవిక అంశాలతో కూడిన సినిమాలకు జనం థియేటర్లకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మన డైరెక్టర్లు కూడా ఈ ట్రెండ్ గుర్తించేశారు. యాక్షన్, లవ్ స్టోరీలు, బయోపిక్స్, థ్రిల్లర్లను కాస్త పక్కన పెట్టి ఇప్పుడు పురాణాలు, ఇతిహాసాలను తవ్వి కథలు వెతుక్కుంటున్నారు. ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే మైథాలజీ సబ్జెక్ట్ ఒక షార్ట్ కట్ అనిపిస్తోంది వాళ్ళకు. చూడండి వ్యూవర్స్, గతంలో వచ్చిన యమగోళ, యమలీల, జగదేక వీరుడు, అతిలోక సుందరి, యమదొంగ ఇలాంటి ఫిక్షన్ సినిమాలు గుర్తున్నాయి కదా మీకు. అవి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబట్టాయి. అలాగే ఇప్పుడు కూడా పురాణాలకు, ఇతిహాసాలకు కొంచెం ఫిక్షన్ కలిపితే చాలు, జనం థియేటర్లకు ఎగబడి వస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలను చూస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతోంది. కల్కి, హనుమాన్, రామాయణం, కార్తికేయ 2, మిరాయి, నరసింహావతార్ లాంటి చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాయి. రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణుడి కథల ఆధారంగా తీసిన ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపాయి. మరి ఇప్పుడు రాబోయే సినిమాల లిస్ట్ చూస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది వ్యూవర్స్. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో వారణాసి, చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో విశ్వంభర, బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ 2, కాంతారా సీక్వెల్, రిషబ్ శెట్టి, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో జై హనుమాన్, నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్న స్వయంభూ. ఇవన్నీ కూడా దేవుడు, మైథాలజీ, సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్ మీదే తెరకెక్కుతున్నాయి. టాప్ డైరెక్టర్లు, టాప్ హీరోలు అందరూ తమ సినిమాలను దేవుడి చుట్టూ తిప్పుతున్నారు. పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన కథలను తవ్వి వెలికి తీస్తున్నారు. అందులో తమకు అనుకూలమైన కథను ఎంచుకొని దానికి కొంచెం ఫిక్షన్ జోడించి దేవుడి చుట్టూ సినిమా నడిచేలా స్టోరీస్ ని డెవలప్ చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల హీరోలకు ఎలివేషన్ వస్తుంది, సక్సెస్ కూడా దాదాపు ఖాయం అనిపిస్తుంది దర్శకులకు. ఎందుకంటే ఇండియన్స్ కు దేవుడు అంటే చాలా సెంటిమెంట్ ఉంటుంది కదా. సో దర్శకులు, హీరోలు ఈ ప్రేక్షకుల సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా గాడ్ చుట్టూ స్టోరీలను అల్లుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల డబ్బుకు డబ్బు, ఎలివేషన్ కు ఎలివేషన్ వస్తుందని వాళ్ళ లెక్క. వ్యూవర్స్ ప్రేక్షకులను భక్తి వైపు నడిపిస్తూ తాము కూడా విజయం సాధిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా పేరుకు పేరు, డబ్బుకు డబ్బు, ఆధ్యాత్మికత, కొత్త ఫిక్షన్ జోడిస్తే చాలు జనం జేజేలు పలుకుతున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది. హీరోలు కూడా దేవుడు, పురాణాలు, ఇతిహాసాలతో కూడిన సినిమాలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. సక్సెస్ కు షార్ట్ కట్ దేవుడే అని నమ్ముతున్నారు అంతా. మరి ఈ మైథాలజీ ట్రెండ్ ఎలా పనిచేస్తుందో చెప్తాను వినండి వ్యూవర్స్. హిందూ పురాణాలు, భారతీయ ఇతిహాసాల ఆధారంగా సినిమాలు తీస్తున్నప్పుడు దర్శకులు ఒక ఇమాజినరీ ఫ్యూచర్ వరల్డ్ ని క్రియేట్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తగ్గకుండా హై టెక్నికల్ వాల్యూస్ తో తీస్తున్నారు. ఆడియన్స్ కు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ అందించడానికి శ్రమిస్తున్నారు. ఆధ్యాత్మికతకు ఫిక్షన్ జోడించడానికి దర్శకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ తో జనానికి కొత్త లోకాన్ని పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఫ్యాంటసీ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తుంది. మన హీరోలంతా సోషియో ఫ్యాంటసీ, అడ్వెంచర్ మూవీస్, సైన్స్ ఫిక్షన్, దేవుడు యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. అలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తుండడంతో యువ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ అదే బాటలో పయనిస్తున్నారు. దర్శక రచయితలు కూడా ప్రేక్షకులను సరికొత్త ఊహాజనిత ప్రపంచంలోకి తీసుకువెళ్లి కథలను రాసుకుంటున్నారు. ఆధ్యాత్మికతకు సైన్స్ ను ముడిపెట్టే స్టోరీలను అందిస్తున్నారు. ఇక కొన్ని ఉదాహరణలు చూద్దాం వ్యూవర్స్. కల్కి 2898 AD సినిమా గుర్తుంది కదా.
పురాణాల్లోని పాత్రలను తీసుకొచ్చి దానికి ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలన్నింటినీ వెండితెరపై చూపిస్తూ ఓ కొత్త కథను చెప్పారు. ఆ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల కలెక్షన్ రాబట్టి చరిత్ర సృష్టించింది. అంతకు ముందు వచ్చిన కార్తికేయ 2 చిత్రాన్ని కూడా దేవుడే హిట్ చేశాడు అనవచ్చు. ఆ సినిమాలో కృష్ణుడికి సంబంధించిన సన్నివేశాలకు నార్త్ తో పాటు సౌత్ ప్రేక్షకులు కూడా పడిపోయారు. సినిమా విషయంలో ఆ సీన్స్ కీలక పాత్ర పోషించాయి. మరో మైథాలజీ ఫిలిం హనుమాన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది వ్యూవర్స్. ఎలాంటి అంచనాలు లేకుండా దాదాపు 350 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన మిరాయి మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి కాలంలో సినిమాను రూపొందించారు. ప్రపంచాన్ని చీకటి శక్తుల నుంచి రక్షించడానికి ఒక సూపర్ హీరో వస్తాడు. దీనికి కొంచెం దైవత్వాన్ని జోడించడంతో నిర్మాతలకు కాసుల వర్షం కురిసింది. మన పురాణ ఇతిహాస కథలను ఇప్పటికీ జనరేషన్ కి మెచ్చేలా యాక్షన్ అడ్వెంచరస్ సీన్స్ యాడ్ చేస్తున్నారు. ఓ ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టించి దానికి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ జోడించి థియేటర్స్ లో రిలీజ్ చేస్తే కాసుల వర్షం కురుస్తోంది. నిర్మాతలు ఈ స్టోరీల మీద ఎంత బడ్జెట్ పెట్టడానికైనా రెడీ అంటున్నారు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం భారీగా ఖర్చు చేస్తూ సినీ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు దేవుడు కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్లే. అందుకే దర్శకులు కూడా పురాణాల ఇతిహాసాలను వెతికి కథలు రాసుకుంటున్నారు. వాటికి కొంచెం ఫిక్షన్ జోడించి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నారు. కథ మొత్తం దేవుడి చుట్టూ తిరిగేలా స్టోరీ లైన్ ని రెడీ చేసుకుంటున్నారు. భక్తి కథలతో తెరకెక్కిన సినిమాలు 100 కోట్ల వసూళ్లను రాబట్టుతుండటంతో చిన్న హీరోలు మొదలుకొని అగ్ర కథానాయకుల వరకు అందరూ ఈ భక్తి కథలపై ఆసక్తిని చూపిస్తున్నారు. హనుమాన్, కార్తికేయ 2 తో పాటు ఇటీవల రిలీజ్ అయిన మిరాయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. డబ్బింగ్ సినిమాలైన కాంతారా, మహావతార్ నరసింహ కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ విజయాలతో మైథాలజీ సినిమాల సంఖ్య పెరిగింది వ్యూవర్స్. ప్రస్తుతం డివోషనల్ కాన్సెప్ట్ తో పలు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. టాలీవుడ్ లో మైథాలజీ చిత్రాలకు గిరాకీ బాగా పెరిగింది. దీంతో పలువురు దర్శక నిర్మాతలు ఆ జోనర్ చిత్రాలను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అఖండ 2 ని లైన్ లో పెట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను. కల్కి సినిమాకు కూడా సీక్వెల్ రెడీ అవుతోంది. అలాగే హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతోంది. చిరంజీవి విశ్వంభర, నిఖిల్ స్వయంభూ కూడా దేవుడి చుట్టూ తిరిగే చిత్రాలే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా విశ్వంభర. పంచభూతాలు, త్రిశూల శక్తి అనే అంశాలకు ఆధ్యాత్మికత కలిపి ఈ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ను తీస్తున్నారు. సినిమాలో 70% వరకు గ్రాఫిక్స్ ఉంటాయని, ప్రేక్షకులకు ఓసారి కొత్త ఫ్యాంటసీ ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారని చిత్రబృందం చెబుతోంది. సోషియో ఫ్యాంటసీ జోనర్ లో రూపొందుతున్న ఈ మూవీ పురాణాల్లోని 14 లోకాల గురించి ఉండనున్నట్లు దర్శకుడు చెప్పారు. స్వప్నలోకం చుట్టూ విశ్వంభర స్టోరీ సాగుతుంది. చిరు గతంలో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఫ్యాంటసీ జోనర్ లో క్లాసిక్ గా నిలిచిపోయింది. 1990లో ఈ సినిమా సూపర్ హిట్. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అలానే కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ అంజీ కూడా సరికొత్త అనుభూతిని పంచింది. మళ్ళీ ఇన్నాళ్లకు బిగ్ బాస్ పూర్తి స్థాయి ఫ్యాంటసీ కథలో రాబోతున్నారు. బాలకృష్ణ అఖండ 2 కూడా డివోషనల్ మూవీనే వ్యూవర్స్. టీజర్ లో అఘోర గెటప్ లో బాలకృష్ణ కనిపించారు. దేవుడి సహాయంతో చెడుపై పోరాడే ఓ వ్యక్తి కథతో అఖండ 2 తెరకెక్కుతున్నట్లు సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 డిసెంబర్ లో థియేటర్లకు రాబోతోంది. బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ కు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? యుగాల తరువాత హనుమంతుడి కోరికను రాముడు ఎలా నెరవేర్చాడు అనే కాన్సెప్ట్ తో జై హనుమాన్ సాగుతుందని చెబుతున్నారు. వాయుపుత్ర పేరుతో డైరెక్టర్ చందు మొండేటి 3D మైథాలజీ సినిమా చేస్తున్నారు. ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ మూవీలో
పురాణాలకు దేవుడి సెంటిమెంట్ ను జోడించినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ సీన్ లో మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు పురాణాలు, ఇతిహాసాలు, దేవుడు అన్నింటినీ చూపించాడు దర్శకుడు రాజమౌళి. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఫస్ట్ టైం త్రివిక్రమ్ డివోషనల్ జోనర్ లో ఈ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. యుద్ధ దేవుడిగా పురాణాల్లో ప్రసిద్ధి చెందిన కుమారస్వామి చరిత్రతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ తెరకెక్కబోతోందని టాక్ వినిపిస్తుంది. ఇవే కాకుండా నాగ చైతన్య, కార్తీక్ దండు మూవీతో పాటు పలు సినిమాలు డివోషనల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నాయి. రామాయణాన్ని బాలీవుడ్ కొత్త హంగులు, ఆర్భాటాలతో ఏకంగా 4,000 కోట్లతో తెరకెక్కిస్తోంది వ్యూవర్స్. అలాగే మహాభారతాన్ని భారీ ప్రాజెక్ట్ గా తీస్తానంటున్నారు ఆమీర్ ఖాన్. ఇక హోంబాలే ఫిల్మ్స్ నెక్స్ట్ ది మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో పెద్ద లిస్ట్ రెడీ చేసింది. అంటే ఏంటి వ్యూవర్స్? మనం ఆల్రెడీ తీసిన కథలనే మళ్ళీ మనకు టేస్ట్ చూపించబోతున్నారు. కమర్షియల్ పంథాలో పడిన టాలీవుడ్ మైథలాజికల్ సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ లో దుమ్ము రేపుతోంది. ఈ ట్రెండ్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఇండియన్స్ కు, ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులకు దేవుడంటే, పురాణాలంటే, ఆధ్యాత్మికతం అంటే చాలా గౌరవం ఉంటుంది. అది మన సంస్కృతి, మన వారసత్వం. ట్రెడిషనల్ యాక్షన్ ఫార్ములాతో, లవ్ స్టోరీలతో విసిగిపోయిన ప్రేక్షకులు ఇప్పుడు కొత్త కంటెంట్ కోసం ఆరాటపడుతున్నారు. అప్పుడే దర్శకులకు ఓ ఐడియా వచ్చింది. మన పురాణాల్లోని గొప్ప కథలు ఉన్నాయి కదా, వాటిని మోడర్న్ టెక్నాలజీతో, హై క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ తో చూపిస్తే ఎలా ఉంటుందని. ఫలితం మీ ముందే ఉంది. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఇప్పుడు మన దర్శకులు హాలీవుడ్ స్టాండర్డ్స్ లో సినిమాలు తీయగలుగుతున్నారు. పురాణాల్లోని 14 లోకాలను, స్వర్గాన్ని, నరకాన్ని, దేవతలను, రాక్షసులను స్క్రీన్ మీద జీవంగా తెచ్చి చూపించగలుగుతున్నారు. ఇది గతంలో సాధ్యం కాదు కదా. ప్రేక్షకులకు కూడా ఈ విజువల్ ఎఫెక్ట్స్ అంటే చాలా ఇష్టం. థియేటర్లో కూర్చొని పెద్ద స్క్రీన్ మీద అద్భుతమైన గ్రాఫిక్స్ తో, మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో దేవుళ్ళ కథలు చూడడం ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. అందుకే జనం ఫ్యామిలీలతో కలిసి థియేటర్లకు వస్తున్నారు. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ మైథాలజీ సినిమాలు అన్ని వయస్సుల ప్రేక్షకులకు అపీల్ అవుతున్నాయి. పిల్లలు మొదలు పెద్దవారి వరకు అందరూ ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు మన సంస్కృతి, మన వారసత్వం గురించి కూడా తెలుసుకుంటున్నారు. ఇది మంచి విషయమే కదా. నిర్మాతల దృష్టిలో చూస్తే ఇది లాభదాయకమైన ఫార్ములా. సబ్జెక్ట్ రెడీగా ఉండి, పురాణాలు, ఇతిహాసాలు, ప్రేక్షకులకు ఆ కథలు తెలుసు, కనెక్షన్ ఉంది, కొత్తగా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. కథకు కొంచెం ఫిక్షన్ జోడించి, బడ్జెట్ పెట్టి, క్వాలిటీ మెయింటైన్ చేస్తే రిటర్న్స్ గ్యారంటీ. కల్కి సినిమా 1,000 కోట్లు, హనుమాన్ 350 కోట్లు, మిరాయి కూడా భారీ కలెక్షన్లు. ఈ సంఖ్యలు చూస్తే నిర్మాతలకు ధైర్యం వస్తోంది. ఎంత పెట్టుబడి పెడితే అంత రిటర్న్స్ వస్తుందని నమ్మకం కలుగుతోంది. కానీ వ్యూవర్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ప్రతి దర్శకుడు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతుంటే భవిష్యత్తులో సమస్య రావచ్చు. ప్రేక్షకులు మైథాలజీ సినిమాలతో విసిగిపోవచ్చు. ఓవర్ డోస్ అయితే ఎవరికైనా బోర్ కొడుతుంది కదా. అందుకే దర్శకులు జాగ్రత్తగా ఉండాలి. కేవలం దేవుడి పేరు పెట్టుకొని సినిమా తీస్తే చాలదు. క్వాలిటీ కంటెంట్ ఉండాలి, కథ బాగుండాలి, ఎమోషన్స్ ఉండాలి, టెక్నికల్ వాల్యూస్ మంచిగా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు రిపీట్ వ్యూయింగ్ కోసం కూడా థియేటర్లకు వస్తారు. ఇప్పటి వరకు వచ్చిన మైథాలజీ సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి అనుకోవద్దు వ్యూవర్స్. కొన్ని ఫ్లాప్ కూడా అయ్యాయి. కారణం పేలవమైన ఎగ్జిక్యూషన్, తక్కువ బడ్జెట్, క్వాలిటీ లేని విజువల్స్. కేవలం మైథాలజీ కంటెంట్ ఉంటే చాలదు, దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తామో అదే ముఖ్యం. మరి ఇక రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూద్దాం వ్యూవర్స్. విశ్వంభర, అఖండ 2, జై హనుమాన్, వారణాసి, కల్కి 2 ఇలా ఎన్నో భారీ మైథాలజీ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ విజయం సాధిస్తే ఈ ట్రెండ్ మరింత బలపడుతుంది. కానీ ఇందులో ఏదైనా ఒకటి పెద్దగా ఫ్లాప్ అయితే ఈ ట్రెండ్ కు విరామం పడొచ్చు. ప్రేక్షకులు మళ్ళీ వేరే రకమైన కంటెంట్ వైపు మొగ్గు చూపించవచ్చు. సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్స్ ఇలాగే మారుతూ ఉంటాయి కదా. ఏదేమైనా వ్యూవర్స్, ప్రస్తుతానికి ఈ మైథాలజీ ట్రెండ్ బాగానే నడుస్తుంది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందుతుంది. మన పురాణాలు, మన సంస్కృతి, మన వారసత్వం ప్రపంచ వ్యాప్తంగా చేరుకుంటోంది. కల్కి సినిమా విదేశాల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హనుమాన్ నార్త్ ఇండియాలో సూపర్ హిట్ అయింది. ఇది మనకు గర్వకారణం కదా. మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఆలోచిస్తున్నారు.
తీస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావడం, సోషల్ మీడియా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఈ మైథాలజీ సినిమాల విజయాలకే తోడ్పడుతున్నాయి. ఒక సినిమా టీజర్ వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమోషన్స్ ఈజీగా జరిగిపోతున్నాయి. ఓటీటీలో కూడా ఈ సినిమాలు బాగా వ్యూస్ వస్తున్నాయి. థియేటర్లలో చూడలేకపోయిన వాళ్ళు మళ్ళీ చూడాలనుకునే వాళ్ళు ఓటీటీలో చూస్తున్నారు. ఇది నిర్మాతలకు అదనపు ఆదాయం. హీరోల దృష్టిలో చూస్తే కూడా ఈ మైథాలజీ క్యారెక్టర్స్ వాళ్లకు గ్రేట్ ఎలివేషన్ ఇస్తున్నాయి. ఒక హీరో దేవుడి పాత్రలో కనిపిస్తే అది వాళ్ళ ఇమేజ్ కు చాలా బూస్ట్. ఫ్యాన్స్ కూడా ఫ్యాన్ బేస్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. ప్రభాస్ కల్కిలో, తేజ సజ్జా హనుమాన్ లో, రిషబ్ శెట్టి కాంతారాలో వీళ్ళందరికీ ఈ సినిమాల తరువాత మరింత పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ప్రతి హీరో కూడా అటువంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్లకు, టెక్నీషియన్లకు కూడా ఈ మైథాలజీ సినిమాలు గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తున్నాయి. వారు తమ టాలెంట్ ను పూర్తిగా ప్రదర్శించగలుగుతున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ అన్ని విభాగాల్లోనూ క్రియేటివిటీకి పూర్తి స్కోప్ ఉంది. అవార్డ్స్ సీజన్ వచ్చినప్పుడు కూడా ఈ మైథాలజీ సినిమాలు చాలా కేటగిరీల్లో నామినేట్ అవుతున్నాయి. టెక్నికల్ అవార్డ్స్ ముఖ్యంగా వీటికే వస్తున్నాయి. ఇది ఇండస్ట్రీకి క్వాలిటీని పెంచడానికి తోడ్పడుతోంది. కానీ వ్యూవర్స్, ఇన్ని పాజిటివ్స్ ఉన్నా కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి. ప్రతి దర్శకుడు, ప్రతి హీరో మైథాలజీ సినిమాలే చేస్తుంటే ఒరిజినల్ కంటెంట్, కాంటెంపరీ స్టోరీస్, సోషల్ ఇష్యూస్ మీద సినిమాలు తగ్గిపోతాయి కదా. వెరైటీ కావాలి కదా సినిమాల్లో. మరి అసలు మైథాలజీ స్టోరీస్ సంఖ్య కూడా లిమిటెడ్ గా ఉంటాయి. ఎన్నిసార్లు అదే రామాయణం, అదే మహాభారతం, అదే కృష్ణుడి కథలు చెప్పుకుంటారు. ప్రేక్షకులు బోర్ అవుతారు కదా. అందుకే దర్శకులు క్రియేటివ్ గా ఆలోచించాలి. కొత్త యాంగిల్స్ తో, కొత్త ఇంటిగ్రేషన్స్ తో, మోడర్న్ కాంటెక్స్ట్ లో ఆ పురాణాల కథలను చెప్పాలి. అప్పుడే ఫ్రెష్ గా అనిపిస్తుంది. కేవలం కాపీ పేస్ట్ చేస్తే రిపిటేటివ్ గా అనిపిస్తుంది. మరో విషయం వ్యూవర్స్, మైథాలజీ సినిమాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రిలీజియన్ సెంటిమెంట్స్ హర్ట్ కాకుండా చూసుకోవాలి. పురాణ పురుషులను, దేవతలను గౌరవంగా చిత్రీకరించాలి. ఇంకా వివాదాలు రావడం మంచిది కాదు. ఫిక్షన్ జోడిస్తున్నప్పుడు కూడా ఓ లిమిట్ ఉండాలి. కథ యొక్క సారాంశాన్ని, దాని వెనుక ఉన్న సందేశాన్ని మార్చకూడదు. ప్రేక్షకులు మైథాలజీ సినిమాలు చూస్తున్నప్పుడు వాళ్ళు విశ్వాసాలతో కనెక్ట్ అవుతారు. ఆ విశ్వాసానికి గౌరవం ఇవ్వాలి. ప్రస్తుతానికి ఈ మైథాలజీ ట్రెండ్ బూమింగ్ స్టేజ్ లో ఉంది. దర్శకులు, హీరోలు, నిర్మాతలు అందరూ ఈ బండెక్కేందుకు రేస్ పెడుతున్నారు. దేవుడి కథలతో వస్తే సక్సెస్ గ్యారంటీ అనే నమ్మకం బలంగా ఉంది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. ప్రేక్షకులకు సంతృప్తి, నిర్మాతలకు లాభం, టెక్నీషియన్లకు గుర్తింపు, హీరోలకు ఎలివేషన్, అందరి విన్ విన్ సిచ్యువేషన్. మన పురాణ ఇతిహాసాల విలువ అంతకంతకు పెరుగుతూ పోతోంది. కొత్త జనరేషన్ కి మన సంస్కృతి, మన వారసత్వం గురించి తెలియచేయడానికి ఈ సినిమాలు ఒక మంచి మాధ్యమంగా మారుతున్నాయి. అదొక పాజిటివ్ అంశం. చివరికి ఈ ట్రెండ్ ఎంతకాలం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అనేది చూడాలి. సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్స్ మారుతూనే ఉంటాయి. ఈ రోజు మైథాలజీ, రేపు ఏదో వేరే జోనర్, అదే నేచర్. కానీ ఏదేమైనా ప్రస్తుతానికి సినిమాల సక్సెస్ వెనుక దేవుళ్ళ లీల బాగానే పనిచేస్తోంది. చూసేవారికి ఎంటర్టైన్మెంట్, తీసేవారికి కాసుల వర్షం. ముందు ముందు ఏమవుతుందో కాలమే చెబుతుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు వ్యూవర్స్? ఈ మైథాలజీ ట్రెండ్ మీకు నచ్చుతోందా? మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రోజు సెగ్మెంట్ ఇంతటితో. మళ్ళీ కలుద్దాం మరో హాట్ టాపిక్ తో. థ్యాంక్ యూ, నమస్కారం.